హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకుతో పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చే విధంగా రోటి పచ్చడి అండి. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. కడాయిలో వచ్చి ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ మినపప్పు తీసుకున్నాము. దీన్ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట పప్పు అనేది. చూడండి చక్కగా ఫ్రై అయిపోయిందనమాట. ఇప్పుడు తీసేసుకొని వేరే ప్లేట్‌లో పెట్టుకుందాము. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాము. ధనియాలు కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. జస్ట్ ఒక 10 సెకండ్స్ పాటు ఫ్రై అయితే సరిపోతుందనమాట. తీసేసుకుందాము. తర్వాత అదే కడాయిలో వచ్చి ఒక 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాము. ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకుందామండి నూనె వేడెక్కిన తర్వాత. ఎండుమిరపకాయలు వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఎక్కువ రోజులు నిలువ ఉంటుందనమాట దానికేను. చూడండి వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఒకవేళ ఎవరికైనా గానీ అల్సర్ ప్రాబ్లమ్ కానీ, గ్యాస్ ప్రాబ్లమ్ కానీ ఇలా ఉన్నవాళ్ళు ఎండుమిరపకాయలు తినొద్దు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పచ్చిమిరపకాయలతో కూడా మీరు చేసుకోవచ్చండి. ఇది మునగాకనమాట. ఒక పెద్ద కట్ట. ఈనెలు కానీ ఏమీ లేకుండా మొత్తం తీసేసేసి చక్కగా ఇలా ఆకు మాత్రం వాష్ చేసుకొని వేపుకుందాము. స్టవ్ వచ్చేసి ఇక్కడ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వేపుకుందామండి. అప్పుడే మనకి ఆకుకూరలో నుంచి నీరు అనేది రాకుండా ఉంటుందనమాట. చూడండి ఎంత తొందరగా దగ్గర పడిపోతుందనమాట. ఇలా వేగిన తర్వాత కొంచెం మనకి వేగడం స్టార్ట్ అయిన తర్వాత మనం స్టవ్ కావాలంటే సిమ్‌లో పెట్టుకోవచ్చండి. చూడండి చక్కగా వేగిపోయిందనమాట. ఎప్పుడు కూడా ఆకుకూర మనం వేపుకునేటప్పుడు హైలో పెట్టుకున్నామనుకోండి నీరు రాకుండా ఉంటుంది. సిమ్‌లో పెట్టామంటే నీరు చాలా వచ్చి దానిలో మగ్గిపోతుందనమాట ఆకు. టేస్టీగా ఉండదు. ఇప్పుడు చూడండి చక్కగా వేగిందనమాట దీన్ని. మనం స్టవ్ అయితే ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాము. ఇది ఆరనిద్దామండి ఆలోగా. ఇప్పుడు దీంట్లో మిక్సీ జార్ తీసుకొని దీనిలో వచ్చి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు వేసుకుందాం. ఎండుమిరపకాయలు, ధనియాలు, మినపప్పు, జీలకర్ర వేసేసి మనం బరకగా కొంచెం గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందామండి. నీళ్ళేమీ యాడ్ చేయకుండా కొంచెం కోర్సులిగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు వేసేసుకుందాము. అలానే చింతపండు చూడండి ఒక చిన్న ఉసిరికాయంత చింతపండు ముందుగానే నానబెట్టుకున్నామండి నీళ్ళల్లో. దాన్ని కూడా ఆ నీళ్ళతో పాటు వేసేసుకుందాము. ఒక 10 వెల్లుల్లి రెబ్బలండి. ఇంకా నీళ్ళు ఎక్కువ యాడ్ చేయకుండా కొంచెం మనం పల్సిస్తా కోర్స్‌లీగా గ్రైండ్ చేసుకున్న అప్పుడే బావుంటుందనమాట ఈ చట్నీ అనేది. నీళ్ళు అస్సలు ఇంక యాడ్ చేయొద్దండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక చట్నీని పక్కన పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. కడాయిలో తాలింపు వేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, కొంచెం ఆవాలు, కరివేపాకు కొంచెం వేసుకుందామండి. ఒక ఎండుమిరపకాయని గిల్లి వేసుకుందాము. అలానే కొంచెం ఇంగువ మాత్రం స్కిప్ చేసుకోబాకండి. చాలా టేస్ట్ వస్తుందనమాట ఇంగువ వేసుకోవటం వల్ల. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం చట్నీ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది వేసేసుకుందామండి. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే ఈ వేడి వేడి నూనెలో ఒకసారి వేపుకున్నామనుకోండి చట్నీ అనేది మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుందనమాట. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని వాడుకున్నారనుకోండి మీరు 20 డేస్ దాకా ఉంటుందనమాట. అదే బయట పెట్టుకున్నారనుకోండి ఒక 1 వీక్‌లో పాడైపోతుంది. 1 వీక్ లోపల యూజ్ చేసేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే చక్కగా మనకి రెడీ అయిపోతుంది.
చూడండి వేడి వేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.